హాయ్ చిట్టి తల్లులు. అమ్మమ్మ మీకు కథ చెప్తానని మాట ఇచ్చేసి చెప్పకుండా ఉంది కదా! సారీ నాన్న. ఈరోజు మీకు ఒక కథ చెప్తానన్న. ఈ కథ ఏంటంటే మనందరికీ తెలిసిన కథే. కానీ ఒకసారి పూర్తిగా వింటే ఈ కథలో మనం తెలుసుకోవలసిన ఉద్దేశం ఏంటి అనేది మనకి అర్థమవుతుందన్నమాట. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగా ఒక పెద్ద అడవి ఉంటుంది. ఆ అడవిలో బోలెడు జంతువులుంటాయి. రకరకాల జంతువులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ అడవిలో ఒక పెద్ద ఏనుగుంటుంది. ఆ ఏనుగు విశ్రాంతి తీసుకునే సమయంలో ఆ పక్కన కలుగులు అంటే ఒక చిన్న కలుగులు అంటే మనకి నేలకి చేసినటువంటి రంధ్రాలు అటువంటి వాటి చోటులో మనకి ఎలుకలు అటువంటివన్నీ నివసిస్తూ ఉంటాయన్నమాట. అవి బయటికి వచ్చి ఏనుగు దగ్గరలో ఉండేటటువంటి కలుగులో ఉన్న ఎలుక ఏనుగు విశ్రాంతి తీసుకునేటప్పుడు వచ్చి పెద్దగా ఉంటుంది కదా ఏనుగు, దాని మీదకి అటు ఇటు పాకుతూ ఊరికే డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏనుగు, ఏ ఎలుక, నన్ను గనక ఈసారి ఇలా డిస్టర్బ్ చేసావనుకో తొండంతో ఎసురు కొట్టేస్తాను, ఎక్కడో పడతా వెళ్ళి, ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని కోప్పడుతుంది. దాంతో ఎలుక భయపడిపోయి సరే కదా అని చెప్పి ఏనుగు దగ్గరికి వెళ్ళకుండా ఏనుగుని చూస్తూ ఇది భలే ఉందే, పెద్దగా ఉందే అనుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు ఆ అడవికి ఒక వేటగాడు వస్తాడు. ఆ వేటగాడు ఏనుగుల్ని వలవేసి పట్టేసుకొని ఏనుగు దంతాలన్నీ పీకేసి అమ్ముకోవడానికి ఏనుగుని చంపేయాలని చెప్పి వాటిల్ని వలేస్తాడు. అయితే అప్పుడు ఆ ఏనుగు నిద్రలో ఉండటం వల్ల వల వేసినప్పుడు చూసుకోకుండా ఇరుక్కుపోతుంది. అయ్యయ్యో అని అది బాధపడుతూ ఇప్పుడు ఈ వేటగాడు నన్ను నా దంతాల కోసం తీసుకెళ్ళి నా ప్రాణానికి తీసేస్తాడు. అయ్యో ఎలాగబ్బా, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? ఇంత పెద్ద ఏనుగునయ్యుండి కూడా నేను ఇంత పెద్ద పెద్ద పళ్ళు పెట్టుకొని కూడా ఈ వలని నేను ఎలాగూ పీకలేను. అయ్యయ్యో నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించుకుంటూ పాపం దిగులుగా కూర్చుంటుంది. అప్పుడు అక్కడికి రోజు హాయిగా పడుకునేటటువంటి ఏనుగు దిగులుగా ఉందేంటి అని చూడటానికి ఎలుక వస్తుంది. ఎలుకకు తెలియక ఏంటి ఏనుగు నువ్వు ఇలా ఉన్నావు, ఇది నీ కొత్త ఇల్లా అని అడుగుతుంది. అయ్యో నువ్వు గమ్ముగా ఉండు, ఇది నా ఇల్లు కాదు, ఇప్పుడు నన్ను ఆ వేటగాడు తీసుకెళ్ళిపోయి నా పళ్ళు పీకేస్తాడు, అప్పుడు నేను ఇంకా ఉండను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అయ్యయ్యో ఎలా అలా అయితే రోజు నేను నిన్ను చూస్తూ ఉంటాను తెలుసా, నువ్వు లేకపోతే నాకు దిగులేస్తుంది, ఉండు నేను నిన్ను రక్షిస్తాను అని ఎలుక చెప్తుంది. ఇంత పెద్ద ఏనుగుని నేనే ఏమి చేయలేను, నువ్వెలా రక్షిస్తావు అని అడుగుతుంది. అయ్యో నీకు తెలీదా, నా పళ్ళతోటి నేను ఆ వలని కొరికేస్తాను, అప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోయి వేటగాడు వచ్చేసరికి దాక్కుండిపో అని చెప్తుంది. అలాగే చెప్పిన మాట ప్రకారం ఎలుక దాని పళ్ళతోటి వల మొత్తం గబగబా కొరికేస్తుంది. అప్పుడు ఏనుగు బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత వేటగాడు వచ్చి వల ముక్కలైపోయి ఉండి ఏనుగు లేకపోవటం చూసి అయ్యో ఏనుగు తప్పించుకుందే, ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు బయటకు వచ్చిన ఏనుగు ఎలుక దగ్గరికి వచ్చి రోజు నువ్వు నన్ను ఇసిగిస్తుంటే నేను నిన్ను అబ్బా డిస్టర్బెన్స్ చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఈరోజు నువ్వే నా ప్రాణాలను కాపాడావు, థ్యాంక్స్, ఈరోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్, సారీ నిన్న అలా అన్నందుకు అని ఏనుగు చెప్తుంది. అయ్యో ఏం కాదులే, నేను కూడా నిన్ను అలా డిస్టర్బ్ చేయకూడదు కదా, నేను సారీ అని చెప్తుంది. అప్పటి నుంచి అవి రెండు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాయి. ఏనుగు ఎక్కడికి ఆచుకెళ్తున్నా ఎలుకని తొండం మీద పెట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఎలుక సింహాసనంలాగా కూర్చొని డుంగ్ 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 అంటూ అడవి మొత్తం తిరిగి చూసొస్తుందన్నమాట. ఆ విధంగా అవి రెండు స్నేహంగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ కథలో ఏమర్థమైంది? మనము స్కూల్కి వెళ్తాం కదా, అలా వెళ్ళినప్పుడు మనము ఫ్రెండ్స్ని చేసుకునేటప్పుడు ఏం చేస్తాం, వీడు నా పక్కన ఉంటాడు, నా బెస్ట్ ఫ్రెండ్, వీడు నా బెంచ్ మేట్, అతనికి మంచి మార్కులు వస్తాయి కాబట్టి వాడు నా బెస్ట్ ఫ్రెండు, వాడు మంచి బట్టలు వేసుకొని వస్తాడు కాబట్టి వాడు మంచి ఫ్రెండ్,
వీడు నాకు బోలెడు పెన్సిల్స్ ఇస్తాడు. వీడు నాకు బెస్ట్ ఫ్రెండు. అలా మనము ఫ్రెండ్స్‌ని చిన్న పిల్లలం కదా! తెలియక ఎవరితోటి మంచిగా మనకి ఫ్రెండ్‌షిప్ ఉంటుందో రీజన్స్ ప్రకారం ఫ్రెండ్‌షిప్ చేసుకుంటూ ఉంటాం కదా! కానీ అది తప్పు నాన్న. మనకెప్పుడైనా సరే అందరితో కలిసిమెలిసి స్నేహంగా ఉండాలి. ఒక క్లాస్ రూమ్‌లో మనము చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాస్ వరకు కలిసి చదువుకుంటూ ఉంటాం కదా! బోలెడంత సేపు వాళ్ళతో మనం స్పెండ్ చేస్తాం కాబట్టి, వాళ్ళందరినీ మనం మన బ్రదర్స్ లాగా, సిస్టర్స్ లాగా ప్రేమగా, ఫ్రెండ్లీగా ఉండాలనమాట. అప్పుడు మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎలుక, ఏనుగు సహాయపడ్డట్టే మనకి మన ఫ్రెండ్స్, మనం మన ఫ్రెండ్స్‌కి సహాయపడుతూ ఉంటాము. అప్పుడు మనం కూడా ఏనుగు అడవి అంతా తిరిగేసినట్టు స్కూల్లో మనకి వచ్చింది వాళ్ళకి చెప్పి, మనకి రాంది వాళ్ళకి తెలిసింది వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకొని, బోలెడంత తెలివితేటలు తెచ్చుకొని, మంచి పేరు తెచ్చుకుంటామనమాట. ఎప్పుడూ కూడా అందరితోటి స్నేహంగా, మంచిగా, ప్రేమగా ఉండాలి అనేది కథలోని ఉద్దేశం అన్నమాట. బాయ్ నాన్నలు. హాయ్.